ఎవరన్నారు మంచిగా గుడికన్నా పోయేస్తే ఇక. మధ్యాహ్నం పప్పు మిగతా మధ్యాహ్నం ఒకటే పొట్టి నాకు తినబుద్ధి అవుతలేదు మా ఇంటికాడ చికెన్ బిర్యానీ తింటే మస్తు ఉంటుంది ఈరోజు. రాజన్న ఎడిపోతున్నావు ఇంత రెడీ అయినా మంచిగా. నేనా ఇక శనివారం కదా గుడికి పోతున్నా. శనివారమే భక్తి ఉంటుందా అన్న నీకు? రోజు పోతా గుడికి, కాకపోతే గుడి తెరిస్తలో రాని రిటర్న్ వస్తున్నాం మళ్ళా. నువ్వా ఇది ఎప్పుడైనా పోయిన ముఖ్యమైన గుడికి వస్తా అమ్మా ఫోన్ మీరు వస్తారా మరి చెప్పారు పోదాం గుడికి తోలుకుపోతా. వస్తామన్నా. మీరు ఇంతేనా మరి బండి మీద పోదాం ఇంకో వాళ్ళు వస్తారా? సంజు అన్న సంజు వస్తుంది పిలుపరు మరి పిలుస్తాం. బండి మీద పోదాం. సంజు రాజన్న గుడికి తోలుకుపోతా అన్నాడు, వస్తా నువ్వు? ఇగో మీరు ఇంతమంది బండి మీద పడ్డారు కదా, మీరు రెడీ గారి నేను పోయి కార్ తీసుకొని వస్తా. అందరు డబ్బున రెడీ కావాలి, లేకపోతే ఇటు పోతాం మళ్ళీ ఏడిస్తే మాకైతే తెలియదు. మా వాళ్ళు లేరు జరా లేట్ అయితే. సరే మరి జల్దీ రెడీ కాండి, నేనైతే రెడీ అని కోతున్నా. దగ్గర రెడీ రచ్చక కంటే ముందు నేనే రెడీ అయినా. నువ్వు రెడీ అయినా మరి? అవుతున్నావు ఇంకా మరి నన్ను ఎందుకు చూస్తావా? నాకు మేకప్ వేయరా? ఏం చేస్తలే సంజు, ఏమైంది గంప పట్టుకొని వచ్చినావు? మా ఊళ్ళు లేరు కదా అక్క, నువ్వు రెడీ అయ్యి. సరే మరి కూర్చో వేస్తా. ఇంకా రెడీ కాలేరా అక్క మీరు? సంజయ్ కాలేదు, నాది అయింది అప్పుడే. తొందరగా అక్క. ఈ దులుపుడు నడుపుడు పెద్ద శర ఉందన్న డ్రైవర్ అనే పెట్టుకుంటున్నా. ఎన్ని రోజులు నడపాలి ఇదని నేను. వచ్చాడు మంచిగా అన్నాడేమో నాయనా. ఓ నాయనా ఏమ్రా? ఏం లేనా గీ గుడికి వస్తా, కారు కావాలన్నా. నీకా కారు? మళ్ళీ ఇంకా పట్టిస్తావు ఏ కార్ని? అప్పుడంటే ఏదో జరిపోయిందన్న జర ఇప్పుడు ఇయ్యన్నా వాళ్ళ పూజలు రెడీ ఉన్నారు జర తోలుకోపోతాను. నేను ఇయ్యరయ్యా నీకు. చూసినావారా బంపర్? చూసినావా ముంగట ఎట్లా ఏమైందన్నా? వంకరు ఉండేదాన్ని చక్కగా చేసినావు. శంకరన్ ఉన్నాడు, శంకరన్ అది ఉన్నదా బండి తీసుకోపో. అరే ఫోన్ రెడీ ఉన్నారన్న, మళ్ళీ ఏడున్నాడు ఏడుకోవాలో తెలియదు. నేను నీకు ఏ దాచుకొని దండం రా, ప్లీజ్ అన్న జర అన్నా జర నువ్వు నన్ను అడగకరా, నేను నీకు ఇయ్య పోటు. ఈసారి మంచిగా తీసుకోతానా జర చూడనా ప్లీజ్ అన్న. జర పూరలు జదిస్తారన్న మళ్ళీ తోలుకోకపోతే. నువ్వు నన్ను బతిలాడకరా పోయి, నాకు బాధ అనిపిస్తుంది కదన్నా. వాళ్ళు సప్పుడు రాకపోయినా సప్పుడు పుట్టిన వస్తా ఆయన తోలుకోతారా అండి, కారు తెస్తా అని చెప్పినా. నీకు ఏ నీకు పెట్టినా అనుకుంటున్నావు అర కారు? ఇప్పుడే గడివి పెట్టినా కిరాయి. రోజు డ్రైవింగ్ చేస్తా అంటే రోజు 100 రూపాయలు ఇస్తా. జరి అన్న
పూరలు మా ఆడకట్టు విద్యుత్ ఇస్తారన్న మళ్ళీ తోలుకోతా అని తోలుకోవాలంటే ఎట్లా చేస్తారు తెలుసా అలా అక్కడ ఇక్కడ ఇస్తారా నాకు జరగన్నా బండి తీసానా లేదురా రాజు, నేను పొద్దుగల వాసానికి కడిగి కిరాయి ఉందని అడిగి పెట్టినా. కానీ నీకు ఏనికి సుతార్థం కాదు, నాకు ఇస్తా. నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఇస్తుంది పక్క. మళ్ళా సార్ ఇస్తారా? అరే జరి ఇయ్యనా ఇప్పుడు నిజంగా కిరాయి ఉందిరా, అర్థం కాదు ఇయ్యనా? అరే ఇంత ముఖం చూస్తలేవు నాకు అర్థం కాదు. జరి ఒక్కసారి మంది ఇస్తలేవన్నా బండి నాకు అర్థం కాదు. నువ్వు 100 రూపాయలు ఇస్తాను, అవతల నువ్వు 50 రూపాయలు ఇస్తాను, మళ్ళీ నాకు మాట్లాడతావు కానీ నువ్వు లాస్ట్ సారి ఇస్తావా అన్న? ఏమో ఒకనొక తెచ్చుకొస్తున్నాయి మాటలు. ఏ రాదు, ఇష్టం మళ్ళీ తర్వాత ఇస్తాను పో. అత్తనా పో నీకు కిరాయిలు ఎట్లా వస్తే చూస్తా నేను కూడా. పో రాజన్ ఇంకోసారి అప్పుడు పోయిండు. రాజన్ వస్తుండు. వీళ్ళకు ఏం చెప్పలేమో రెడీ అయ్యిండు మొన్న, ఇప్పుడు ఏమంటారు ఏమో. ఏమైంది రాజన్న? కార్ చేస్తాను పోయినా ఉట్టి వచ్చినావు. కారు లేదు ఇక. మనం గుడికి ఎట్లా పోదామని? ఇక కారు లేదు, నువ్వు కూడా సరే కానీ మళ్ళీ వచ్చే వారం పోదాం. అన్న నీవు ఉత్తుత్త మాటలే ఉంటాయా? నువ్వు కార్ వేస్తావని మంచిగా రైడ్ అయినా. ఇదిగో మళ్ళీ శనివారం బాము ఇది ఒక్కసారి తీయమనుకోకూడదు సరేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా దొరుకుతుంది మళ్ళీ శనివారం. ఈ రాజనకు వారి కార్ వేస్తాను పోయిండు, మా మేకప్ అంతా పోతుంది.